వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18న గొప్ప ప్రారంభం. బంగారం అంటే భారతీయులకు అందులోనూ మహిళలకు చాలా చాలా ఇష్టం ఉంటుంది. ఎంత రేట్ అయినా సరే ఆగరు తగ్గరు, కొంటూనే ఉంటారు. అది పెళ్ళిళ్ళకి కావచ్చు, లేదా ఇతరత్ర ఫంక్షన్స్కి కావచ్చు, లేదా ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కావచ్చు, ఖచ్చితంగా కొంటూనే ఉంటారు. కాకపోతే ప్రస్తుతానికి బంగారం మాత్రం రేసు గుర్రంలా పరిగెడుతూ ఉంది. దాదాపు 1,15,000కు తులం చేరుకుంది అంటే ఎంత స్పీడ్గా పరిగెడుతుందో అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ చాలామంది కొంటూనే ఉంటారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి సిఎంఆర్లో కొంతమంది కొంటున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం ఫస్ట్, తర్వాత ఈ రేట్లు ఇంతగా పెరగడానికి కారణం ఏంటో యాజమాన్యంతో కూడా మాట్లాడదాము. ఏమన్నా ఫంక్షన్ ఉందా ఏంటి? స్పెషల్ గోల్డ్ కొంటున్నారు ఇప్పుడు? ఫంక్షన్ ఏం లేదు మేడం, మా మమ్మీకి గిఫ్ట్ కొనిద్దాం అని చెప్పేసి ఇట్లా లాంగ్ చైన్ చంద్రహారం కోసం, బ్యాంగిల్స్ కోసం అని సిఎంఆర్ అంటే లైట్ వెయిట్ లో గ్రాండ్ డిజైన్స్ ఉంటాయని చెప్పి సో సిఎంఆర్ కి విజిట్ అయ్యాను మేడం. సూపర్. అసలు మీరు ఇంత రేట్లో కూడా మమ్మీకి గిఫ్ట్ ఇస్తున్నారు, కాస్ట్లీ గిఫ్ట్. అంటే యాక్చువల్గా నేను సో అంటే ఇప్పుడు అనుభవించుకోకుండా ఇంకెప్పుడు మేడం అనుభవించేది? ఎంతసేపు ఉన్న అమౌంట్ అంతా ఏమంటారు ఒకరికి ఇంట్రెస్ట్లకు ఇచ్చి ఒక బ్యాంక్లో పెట్టడం కంటే వీటిలలో పెట్టడం కంటే ఉన్నదాన్ని అనుభవించాలి. సో ఆ ఒక్క రీజన్ మీద మమ్మీకి గిఫ్ట్ చేద్దామని చెప్పేసి. సూపర్. ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నారు గిఫ్ట్ కోసం? యాక్చువల్గా నాకు 2-3 years నుంచి ప్లానింగ్ ఉండే, బట్ ఇప్పుడు అది కుదరగానే రేట్ ఎక్కువైంది. ఇప్పుడు రేట్ ఎక్కువైనా ఆ ఎంజాయ్మెంట్, ఆ హ్యాపీనెస్ అంటే లైఫ్లో మా అమ్మకి నేను ఇది చేయించాలి అని అనుకున్నా కాబట్టి చాలు కదా మేడం. దీని ముందర మనకి ఎంత రేటు అది వాల్యూ కాదు కదా. ఎగ్జాక్ట్లీ. అమ్మ ప్రేమ ముందు ఏదైనా తక్కువే కదా. అంతే మేడం. ఏమండి మీ అమ్మాయి ఇంత ప్రేమగా మీకు చూడండి ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తుంది. కొడుకు కూతురు కాదు, కొడుకు. కమాన్. అసలు ముగ్గురు కొడుకులు ఉన్నారు. ముగ్గురు ఆడపిల్లలేనా? ముగ్గురు కొడుకు. పెద్ద కొడుకు సెకండ్ తిరుపతిలో ఉంది, థర్డ్ కడపలో ఉంది. హ్యాపీయా మీరు? హ్యాపీ. సూపర్. ఇంటికి పెద్ద కొడుకు అన్నమాట. పెద్ద కొడుకు. ఇంతకంటే ఏం కావాలి కదా. అది ఇప్పుడు సొసైటీలో ఒక్క థింగ్ మేడం, ఎంత మంచితనం ఉన్నా ఎంత ఇది ఉన్నా అంటే మంచితనంకి అంటే ఎంత మంచిగా ఉన్నా దానికి వాల్యూ లేదు. ఓన్లీ ఫర్ రీజన్ దట్ మనీకి ఉన్నంత వాల్యూ ఒంటి మీద గోల్డ్ వేసుకొని వాడు ఎంత చెడ్డోడు కానీ మనసులో ఎంత ఇదైనా కానీ. సో సొసైటీ అలా ఉంది. సో మమ్మీని ఎందుకు నేను డిస్రెస్పెక్ట్ చేయాలి సొసైటీలో? ఆ ఒక్క నాకు 3-4 years నుంచి నా మైండ్లో ఉండే, బట్ ఫైనల్లీ టైం వచ్చింది, నేను మమ్మీకి గోల్డ్ తీపిచ్చేసాను. ఇంత రేట్లో కొంటున్నారు. మీరు చెప్పే సోకాల్డ్ పర్సన్స్ అంత ఇంత రేట్లో కొనుండరు, తక్కువ రేట్లో కొని ఇక్కడ ఎక్కువ వేసి తిరుగుతున్నట్టున్నారు. మీరంత ఎక్కువ రేట్లో కొంటున్నారు, మమ్మీకి గిఫ్ట్ చేస్తున్నారంటే మీరే గ్రేట్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మేడం. చూసారా, అమ్మ ప్రేమ ముందు నిజంగానే కదా రేట్ ఏముంది, పెరుగుతుంది తగ్గుతుంది, లేకపోతే స్టాండర్డ్గా ఉంటుందో స్టేబుల్గా ఉంటుందో అది వేరే విషయం. కానీ అమ్మ ప్రేమ ముందు ఏదైనా తక్కువే కదా. మనం ఒకసారి వీళ్ళతో కూడా మాట్లాడదాం. ఏమండి, గత ఏడాదితో పోల్చినప్పుడు విపరీతంగా పెరిగింది బంగారం. ఈ సంవత్సరం ఇప్పటి వరకు అంటే ఇది ఆల్మోస్ట్ మనం 9th monthలో ఉన్నాం కదా, ఇప్పటి వరకు 9 monthsలో ఎంత పెరిగిందండి? యాక్చువల్ లాస్ట్ ఇయర్కి ఇప్పటికి చూసుకుంటే కనుక లాస్ట్ ఇయర్ ఇదే టైంకి మనకి 6,200 6,300 అలా ఉందండి. ఈ రోజు రేట్ చూసుకుంటే 10 తులంలో చెప్పరా? తులంలో అయితే మనకి లాస్ట్ ఇయర్ 62,000 ఉందండి తులా వచ్చేసాను మనకి. ఇప్పుడు వచ్చేసి 1,02,400 ఉందండి. ఇంచుమించు 36 నుంచి 38% పెరిగిందండి 1 year డిఫరెన్స్కి మనకు సంబంధించి. చాలా దగ్గర దగ్గర 50% పెరిగింది. నియర్లీ 50% పెరిగిపోతుందండి. చూసుకుంటే ఈ మంత్ ఎండింగ్ చూసుకుంటే నియర్లీ 50% పెరిగిలా ఉందండి. బట్ రేట్ చూస్తే మాత్రం ఇంకా ఫ్యూచర్లో పెరిగే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉందండి మనకి. అవునండి. స్టేబుల్ అయ్యే ఛాన్స్ ఉందా అండి? పెరుగుతూనే పోతుందా? లేదండి, యాక్చువల్గా నాకు తెలిసి వచ్చి దివాళీ వరకు అయితే పెరుగుతూనే ఉంటుందండి. దివాళీ తర్వాత ఏదైనా స్టేబుల్ అవ్వచ్చండి, బట్ అప్పుడు కూడా పెరిగిన రేటే ఉంటుంది. బట్ ఏదైనా డిఫరెన్స్ వస్తే తులా దగ్గర వచ్చేసి 1,000 రూపీస్ డిఫరెన్స్ రావచ్చు, కానీ పెద్దగా డిఫరెన్స్ ఏమీ రాదండి. కానీ చరిత్రలో ఇప్పటి వరకు గోల్డ్ పెరుగుతూనే పోయింది, లేదా స్టేబుల్గా ఉంది తప్పించి ఎక్కడా కూడా తగ్గినటువంటి దాఖలాలు లేవంట. నిజమేనా అండి? అవునండి. చూసుకుంటే కనుక లాస్ట్ ఒక 70 years నుంచి చూసుకుంటే కనుక మన గోల్డ్ రేట్ అనేది ఎప్పుడు కూడా డౌన్ అవ్వలేదండి. ఫ్యూచర్లో పెరుగుతూనే ఉంటుంది తప్ప ఎప్పుడు కూడా గోల్డ్ రేట్ అనేది తగ్గదండి మనకి. అయినా మరి మీకు కస్టమర్స్ వస్తూనే ఉన్నారా అండి తగ్గకుండా? లేదండి, కస్టమర్స్ వస్తూనే ఉంటారండి. ఎందుకంటే గోల్డ్ అనేది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని అందరికీ తెలిసిందే కదండి. ఆ విషయం ప్రకారం చూసుకుంటే కనుక ఎవ్రీ కస్టమర్ వస్తూనే ఉంటారండి మనకండి. బట్ ఏంటంటే పర్సంటేజ్ అనేది తగ్గుతుందండి. సేల్స్ పర్సంటేజ్ అనేది ఏముంటుంది, 100 రూపీస్ కొని వాళ్ళు 80 రూపీస్ 90 రూపీస్ కొనడానికి ఉంటుంది అనమాట. తక్కువ కొంటారండి. కొంటూనైతే ఆపరండి.
ఆడవాళ్ళకి ప్రియమైంది కదండి బంగారం. అవునండి. వచ్చినప్పుడు మీరు చూస్తుంటారా కస్టమర్స్ వచ్చినప్పుడు మగవాళ్ళు ఏమో ఇంత రేట్ వద్దు అంత రేట్ వద్దు తక్కువ తీసుకో అని అనడం, ఆడవాళ్ళు లేదు నాకు ఇదే కావాలి అనడం, అట్లాంటివి చూస్తుంటారా? అవును, చాలా మంది చూసామండి. ఇప్పుడు ఎవరైతే అలా లేడీస్ పట్టు పెట్టారో వాళ్ళందరూ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టే కదండి. చాలా చాలా సేవ్ చేశారండి వాళ్ళకైతే మాత్రం వాళ్ళ హస్బెండ్లకి. అవునండి. ఇది కూడా పాజిటివ్ గా చెప్పారా మీరు? సో అయితే తగ్గే అవకాశాలు అయితే కనిపించలేదు లేదండి, ఇప్పట్లో అయితే తగ్గే అవకాశాలు లేవండి. ప్రజెంట్ అయితే ప్యూర్ గోల్డ్ చూస్తుంటే కనుక 1,14,000 ఉందండి. మరి దివాళీకి 130, 140 పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి మనం. సిల్వర్ పరిస్థితి ఏంటండి? సిల్వర్ రేట్ అయితే ప్రజెంట్ 1,34,000 ఉందండి సిల్వర్ కిలో పెర్ కిలో అండి. బట్ అదైతే 1.5కి అయితే ఈజీగా వెళ్తుందండి మనకి. ఎందుకంటే ఎవ్రీడే రేట్ పెరుగుతూనే ఉంది తప్ప ఏ ఒక్క రోజు తగ్గట్లేదండి. ఇంతకుముందు అయితే మన స్టేబుల్ లేదండి యాక్చువల్గా. ఇప్పుడైతే గోల్డ్ మార్కెట్లో గోల్డ్ రేట్స్ ఏవి కూడా స్టేబుల్ లేవండి. మనకి ఇంతకుముందు గోల్డ్ రేట్ పెరిగితే ఒక 100 రూపీస్ పెరగాలంటే ఒక 10 days అలా పెట్టిద్దండి. బట్ 1 dayలో 1% దాకా పెరుగుతుందండి. 100 రూపీస్ పెరుగుతుంది పర్ డే కూడా మనకి గోల్డ్కి సంబంధించేసండి. సిల్వర్ అయితే 2,000, 3,000 దాకా పెరుగుతుందండి మనకి. రెండు పోటీ పడుతున్నాయి. చాలా పోటీ ఉన్నాయండి, తగ్గేదేలే ఉన్నాయండి. రైట్ అండి, థ్యాంక్ యూ. ఏంటండి ఏమన్నా స్పెషల్ ఉందా? ఇంత రేట్లో గోల్డ్ కొనేస్తున్నారు ఏంటి చెప్పండి. అలా ఏం లేదు. ఇన్వెస్ట్మెంట్ పర్పసా? అట్లా కూడా ఏం కాదు. 10 years లో ఉంటది. వచ్చినప్పుడు కొంచెం కలెక్షన్ తీసుకుని వెళ్తుంది అనమాట. అంతే. ప్రతిసారి అంతేనా మీరు వచ్చినప్పుడు? అట్లా కొనడం కంటే ఎక్కువ చూడడం అయితే ఉంటది ఎక్కువ. విండో షాపింగ్ రియల్ షాపింగ్ కాకుండా అంటే బోత్ రియల్ కూడా కొన్నిసార్లు అవుతుంది. ఇప్పుడైతే అమ్మ దగ్గర కొంచెం ఓల్డ్ గోల్డ్ ఉందంట. సో అది చూసి ఇక చూద్దాం ఇంకొంచెం ఏదన్నా అని ప్లాన్. అస్సలు లేదు, అస్సలు నేను వాళ్ళకి అదే చెప్తుంటే ఎప్పుడు రేట్ అవుతుంటుంది కొనుక్కోండి అని. యా 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 షూర్. మాకు అక్కడ ఇన్ని ఆప్షన్స్ ఉండవు కదా. సో బట్ సిఎంఆర్ గురించి బాగా విన్నా నేను. సో అట్లానే ఇంకా చూద్దాం. యా ఒక్కటి నచ్చింది, ఇంకా చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.